హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి. నీటి అప్పడాలండి. నీటి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వడియాల మార్కెట్ స్టైల్ వడియాల రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. చాలా సింపుల్ గా అయితే చేశానండి. అటుకులతో అలానే రైస్ తో మిగిలిపోయిన అన్నంతో చాలా వరకు ఉన్నాయి, చూసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నేను 1 కప్పు దాకా సూజీ రవ్వను అయితే తీసుకున్నానండి. సూజీ ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారండి. సూజీ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 1 కప్పు సూజీ రవ్వకు వచ్చేసి 1 కప్పు దాకా నీళ్ళని అయితే వేసుకుని మిక్సీ జార్లో వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చేసిన విధంగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి 1 కప్పు రవ్వకు వచ్చేసి 1 కప్పు నీళ్ళని మాత్రమే పోసుకొని అయితే మిక్సీ వేసుకోవాలండి. ఒకవేళ ఈ స్టేజ్ లో మీకు ఏమైనా నలగనట్లుగా రవ్వ అనిపించినట్లయితే మిక్సీలో ముందుగా 1 కప్పు రవ్వను వేసుకొని ఒకసారి అయితే మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకున్న తర్వాత 1 కప్పు నీళ్ళని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మా మిక్సీ బాగా పనిచేస్తుంది అనే వాళ్ళైతే 1 కప్పు రవ్వకు వచ్చేసి 1 కప్పు నీళ్ళు వేసి మెత్తగా దోశ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే పట్టేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అయితే మామూలుగా కొద్దిగా నీళ్లు వేసి చేస్తూ ఉంటారు కదండి, అలా కాకుండా 1 కప్పు నీళ్ళనైతే వేసి ఇంకా మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని కూడా డైరెక్ట్గా అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోండి. 1 కప్పు రవ్వకు వచ్చేసి 2 కప్పుల నీళ్ళనైతే వాడుతున్నాను. 1 కప్పు రవ్వను మిక్స్ చేయడం కోసం వాడాను. అలానే 1 కప్పు నీళ్ళనైతే మిక్సీ జార్లో వేసి ఇంకా మామూలుగా బౌల్లో అయితే పిండి వేసిన బౌల్లో అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా బౌల్లో వేసిన తర్వాత ఒకసారి చక్కగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని అయితే వేసుకోండి. లేదు మైదా పిండి ఇష్టం లేని వాళ్ళైతే 1-2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి అయితే వేసుకోండి. లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి, 1-2 టేబుల్ స్పూన్ల దాకా. ఇలా వేసుకొని ఈ పిండి కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వడియాల రెసిపీస్ కాబట్టి ఉప్పు ఎక్కువ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి. నీటి అప్పడాలండి. నీటి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వడియాల మార్కెట్ స్టైల్ వడియాల రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. చాలా సింపుల్ గా అయితే చేశానండి. అటుకులతో అలానే రైస్ తో మిగిలిపోయిన అన్నంతో చాలా వరకు ఉన్నాయి, చూసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నేను 1 కప్పు దాకా సూజీ రవ్వను అయితే తీసుకున్నానండి. సూజీ ఒక్కొక్క